ఇరట్ట అనవసరంగా చూసిన అబ్బా ఈ సినిమా అయితే. యాక్చువల్గా ఇప్పుడు కాదులే, ఒక 1 month బ్యాకే చూశాను. అయినా కూడా కొన్ని సీన్లు గుర్తొస్తూనే ఉన్నాయి బా. ఎవరన్నా బాగా సెన్సిటివ్ పర్సన్స్ ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతారు. యాక్చువల్గా ఈ సినిమాని తలుచుకున్నప్పుడు అంతా నాకే సరిగ్గా నిద్ర పట్టదు. ఇది మలయాళం మూవీ. హీరో వచ్చేసి జోజు జార్జ్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఆ లాస్ట్లో చెప్పే ట్విస్టే మైండ్ దొబ్బుతుంది. అసలు ఈ సినిమాని చూడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దేవరా సినిమా ఉంది కదా ఎన్టీఆర్ది. ఆ సినిమాలో విలన్ గా ఫస్ట్ జోజు జార్జ్నే అనుకున్నారు. కాకపోతే అటు తిరిగి సైఫ్ అలీ ఖాన్కి వెళ్ళింది. సో ఎవరో తెలుసుకుందామని ఫస్ట్ ఈయన పేరు కొడితే ఇరట్ట వచ్చింది. సో ఇంకా మూవీ అయితే స్టార్ట్ చేశాను. ఏం లేదబ్బా, సింపుల్ కాన్సెప్ట్. బిగినింగ్లోనే హీరో వాళ్ళ తమ్ముడు పోలీస్ స్టేషన్లో చనిపోతాడు. వీళ్ళిద్దరు కూడా పోలీసులే. ఇంకా దీని మీద సినిమా అంతా నడుస్తుంది, ఎవరు చంపారో అని. ఇంకా ఆ క్రిమినల్ని పట్టుకోవడానికి ఆ పోలీసులు చాలా ట్రై చేస్తారు. మనోడి పాస్ట్ అంతా చెక్ చేస్తారు. అదే ఎవరితో గొడవలు పెట్టుకున్నాడా అని. గొడవలు అయితే ఉండింటాయి, ఎందుకంటే మనోడు చిల్లరోడు అనమాట, తాగుతాడు బాగా. కాకపోతే వాళ్ళు ఎవరు చేసిండారు, తిక్కలేస్తుంటుంది ఇంకా పెద్దోనికి. యాక్చువల్గా అతను చనిపోయిన రోజు పోలీస్ స్టేషన్ దగ్గర ఒక ఈవెంట్ జరుగుతుంటుంది. ఇంకా ఈవెంట్లో రికార్డ్ చేస్తుంటారు కదా కెమెరాతో ఎవరో ఒకరు. ఆ కెమెరాలో ఉన్న ఫుటేజ్ హెల్త్తో మనోడు సూసైడ్ చేసుకున్నాడని తెలుస్తుంది. కానీ రీజన్ మాత్రం తెలియదు. ఇంకా సడన్ గా మనోడికి ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. ఏమైంటదంటే పోలీసులందరూ ఒక హోటల్లో సిట్టింగ్ వేసింటారు. అండ్ అదే హోటల్లో ఒక యంగ్ కపుల్ కూడా ఉండింటారు. ఇంకా వీడు ఫుల్ తాగుంటాడు కదా, పాపం ఆ పిల్లని రేప్ చేసేస్తాడు. ఇంకా కొన్ని డేస్ తర్వాత వీడి లైఫ్ లో కూడా ఒక అమ్మాయి రావడం వల్ల వీడు కూడా మంచోడుగా మారిపోతాడు. ఇంకా యాజ్ యూజువల్ గా పోలీస్ కాబట్టి డైలీ స్టేషన్కి వెళ్తాడు. సడన్ గా ఒక రోజు టీవీలో ఒక పాటల ప్రోగ్రామ్ వస్తుంటది. వీడు ఒక అమ్మాయిని రేప్ చేసింటాడు కదా, ఆ అమ్మాయి కూడా ఆ పాటల ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటది అనమాట. ఇంకా కాంపిటీషన్స్ లో అంతే కదా బా, మదర్ గురించి ఫాదర్ గురించి చెప్తుంటారు. అట్లా ఆ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ గురించి చెప్తూ వాళ్ళ అమ్మని చూపిస్తారనమాట. అంతే, ఇంకా వాళ్ళ అమ్మాయి ఎవరో కాదు, వీడి వదిన అనమాట. అదే వాళ్ళ అన్న భార్య. అండ్ ఆ అమ్మాయి వచ్చేసి వీళ్ళ అన్న కూతురు. సో అప్పుడు వాడికి అర్థమవుతుంది నేను రేప్ చేసింది నా అన్న కూతురునని. ఇంకా ఆ రిగ్రెట్ తట్టుకోలేక పక్కన ఉన్న గన్ను తీసుకొని కాల్చుకొని చచ్చిపోతాడు. అదేంది అన్న కూతురు అంటున్నాడు, ఆ పిల్లకి వీళ్ళ నాన్న ఎవరో తెలియదా అనుకోవచ్చు. జస్ట్ బ్రీఫ్ గా చెప్పాను, క్లియర్ గా అర్థం కావాలంటే సినిమా చూడండి. సినిమా అయితే ఐబొమ్మలో ఉంది. ఇంకా చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇది రియల్ ఇన్సిడెంట్. నిజంగానే ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా చేసి చనిపోయాడు. సర్లే ఇది పక్కన పెట్టండి, కొంచెమన్నా కంట్రోల్ చేసుకోవచ్చు. ది గర్ల్ నెక్స్ట్ డోర్ అని ఒక హాలీవుడ్ మూవీ ఉంటుంది, దమ్ముంటే అది చూడండి. అదే ఇండైరెక్ట్ గా చూడొద్దనే చెప్తున్నా. ఒక తల్లి ఆమె పిల్లలతో ఒక అమ్మాయిని రేప్ చేపిస్తుంది తెలుసా. మళ్ళీ ఆ పిల్లలు పెద్దోళ్ళు కూడా కాదు, చిన్న పిల్లలే. పాపం ఆ పిల్లని ఇంట్లో కట్టేసి టార్చర్ పెట్టి డైలీ దగ్గరుండి రేప్ చేపిస్తుంది. అంతే కదా బాగా కాల్చిన ఐరన్ రాడ్లు తీసుకొచ్చి ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద పెడుతుంది. ఇంత చేస్తే ఎవరన్నా తట్టుకుంటారా? తట్టుకోలేరు కదా. ఆ పాప కూడా చనిపోతుంది. ఇది కూడా రియల్ స్టోరీనే. ఆ లేడీ అలా చేయడానికి రీజన్ ఏంది తెలుసా, ఆ అమ్మాయి బాగుందని. అంతేనండి. మీలో ఎవరన్నా ఈ సినిమాలు చూసారా? ఒకవేళ చూసింటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకా ఉంటా మరి. టాటా బాబాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, టేక్ కేర్.